హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మంచి కథ చెప్పుకుందాం. రాయలవారి చమత్కారం. పూర్వం మహారాజులు మారువేషంలో నగర సంచారం చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచించి పరిష్కరించేవారు. అదేవిధంగా ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు పరదేశీయుల పెద్ద తలపాగా, భుజాల మీద శాలువా కప్పుకొని చేతిలో దుడ్డుకర్రతో నగర సంచారానికి బయలుదేరాడు. రాత్రి 2వ జామైంది. అప్పట్లో విజయనగరంలో దొంగల బెడద ఉండేది. వీధులన్నీ తిరిగి చూస్తున్న రాయలవారికి చాలా చోట్ల కావలి భటులు నిద్రమత్తులో జోగడం కనిపించింది. 10 వీధులు తిరిగినా భటులు విధులు సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదో తనిఖీ రావాల్సిన నగర రక్షక దళపతి కూడా జాడలేడు. అంతలో ఒక వీధి మలుపు తిరుగుతుండగా కుప్పతెట్టు దగ్గర పడుకున్న కుక్క ఒకటి లేచి రాయలవారిని దొంగ అనుకొని వెనక మాటుగా వచ్చి పిక్కకరిచింది. కర్రతో దాన్ని అదిలించి తరిమి ఎలాగో కోటకు చేరుకున్నారు ఆయన. వెంటనే వైద్యులు వచ్చి ఆయనకు చికిత్స ప్రారంభించారు. అంతలో ఈ విషయం నగర రక్షక దళపతికి తెలిసి హడావిడిగా వచ్చి వంగి నమస్కారాలు చేశాడు. క్షమించాలి ప్రభు, నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రేపే కుక్కలన్నింటినీ పట్టి చంపేస్తాను అంటూ విన్నవించుకున్నాడు. అతని మాటలకు రాయలవారు హుందాగా నవ్వాడు. కుక్క కరిచిందని నగరంలో కుక్కలన్నింటినీ చంపేస్తావా? అందులో కుక్క తెంపేమిటి? చీకట్లో నన్ను చూసి దొంగ అనుకొని కరిచింది. నిజానికి దొంగల్ని పట్టుకోవాల్సిన కునికిపాట్లు పడుతుంటే వాళ్ళ విధుల్ని కుక్కలు చేస్తున్నాయి. వాటికి మనం మెచ్చుకోవాలి, శిక్షించకూడదు అన్నాడు. తన తప్పేమిటో తెలిసి సిగ్గుపడ్డాడు దళపతి. ఆ తర్వాత వారం రోజుల్లోని పట్టుదలగా తిరిగి దొంగల్ని పట్టి నగరంలో నేరాలను అరికట్టి రాయలవారి చేత శబాష్ అనిపించుకున్నాడా దళపతి. ఫ్రెండ్స్, కథ బాగుందా? కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ ఎక్కువ అయింది. ఫ్రెండ్స్, ఇంకో కథ చెప్పుకుందాం. బిచ్చగాని మంచితనం. పూర్వం కళింగ రాజ్యానికి అమరేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తన రాజ్యంలోని ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు అప్పుడప్పుడు రాజీ మంత్రి కలిసి మారువేషాల్లో నగరంలో పర్యటించేవారు. ఒకనాడు అలా పర్యటిస్తూ వారు ఒక గ్రామం కూడలి దగ్గర ఆగారు. అంతలో ఒక బిచ్చగాడు వారి దగ్గరకు వచ్చి, అయ్యా, బాగా ఆకలిగా ఉంది, ఏదైనా సహాయం చేయండి అని అన్నాడు. వారి దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేదని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న బిచ్చగాడు రాను రాను మనుషుల్లో మంచితనం లేకుండా పోయింది అనుకుంటూ వెళ్ళిపోయాడు. మహారాజు మంచితనం అంటే ఏమిటి అని మంత్రి గారిని అడిగాడు. మంత్రి, ఒక క్షణం ఆగండి మహారాజా అని చెప్పి వారు నిల్చున్న కొడలికి అవతల వైపున జరుగుతున్న విశేషాన్ని చూడమన్నాడు. ఆకలిగా ఉందని సహాయం అడిగిన బిచ్చగాడు గుర్రబండిలో నుంచి దిగి పండ్లు కొనుక్కొని వెళ్తున్న ఒక లావుపాటి వ్యక్తితో, అయ్యా, ఆకలిగా ఉంది, మీకు తోచిన సహాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు. ఆ వ్యక్తి పో అని చీత్కరించుకొని గుర్రబండిలో వెళ్ళిపోయాడు. ఈ సంగతంతా గమనిస్తున్న ఒక ముసలి బిచ్చగాడు అతన్ని పిలిచి, బాబు, నా దగ్గర కొద్దిగా అన్నం ఉంది, ఇద్దరం సర్దుకు తిందాం అని తన దగ్గర ఉన్న కొద్ది అన్నాన్ని పంచి ఇచ్చాడు. ఇద్దరు సంతృప్తిగా తిన్నారు. తర్వాత ముసలి బిచ్చగాడు అతనితో, నీకు ఎప్పుడు ఆకలిగా ఉన్నా నా దగ్గరికి రా అని చెప్పాడు. దానికి మొదటి బిచ్చగాడు సరే అని చెప్పి తన ఒంటి మీద ఉన్న చొక్కా తీసి ముసలి బిచ్చగాడికి ఇస్తూ, తాత, నీకు వయసు అయిపోయింది, ఎండ వాన చలికి తట్టుకోవాలంటే ఇది నీకు అవసరం అని చొక్కాని ఇచ్చి వెళ్ళిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తున్న మంత్రి, చూశారా మహారాజా, అవకాశం ఉన్న మనం కానీ ఆ గుర్రబండి అతను కానీ బిచ్చగానిపై ఎలాంటి మంచితనం చూపలేకపోయాం. మనం ఎంత గొప్పవారమైనా మంచితనం లేని రోజు చిన్నవారమే. ముసలివాడు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నప్పటికీ మంచి గుణం ఉన్నవాడు, వాడు ఎంత చిన్నవాడైనా గొప్పవాడే అన్నాడు. ముసలివాడు చూపిన మంచితనానికి రాజు ఆశ్చర్యపోయాడు. అతన్ని మెచ్చుకొని రాజు తన ఆస్థానానికి తీసుకువెళ్ళి కానుకలిచ్చి సాగనంపాడు. రాజుగారి గొప్ప మనసుకి ముసలి బిచ్చగాడు సంతోషించాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు లైక్స్ రావట్లేదు. మీరు లైక్ చేస్తే మా ఛానల్ ముందుకెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.